పవన్ కళ్యాణ్ గతంలో వాలంటీర్ల మీద వరుసగా ఒకే ఆరోపణ చేసుకుంటూ వచ్చారు. వాలంటీర్లకు సంబంధించి వాళ్ళు ఇంటింటి డేటా అంతా తీసుకుని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇస్తే అందులో మహిళలు, ఒంటరి మహిళలు ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళు వ్యభిచార వృత్తిలోకి దించారు, నాకు కేంద్రం నుంచి ఉన్నటువంటి సమాచారం అంటూ చేసినటువంటి ఆరోపణ. దాని మీద అప్పట్లో వాలంటీర్లు పెట్టినటువంటి కేసు, మరొక వైపున ప్రభుత్వం కూడా కేసు పెట్టింది. అయితే ప్రభుత్వ కేసుని ఈ మధ్య కాలంలోనే ఉపసంహరించుకున్నారు. అట్లాగే వాలంటీర్ల కేసుకు సంబంధించి కూడా క్లోజ్ చేసేశారు. అయితే ఇప్పుడు అంటే కింద ఉన్నటువంటి కోర్టులో తీసేశారు. యాక్చువల్గా వాలంటీర్లు ఆ రోజుల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన వాళ్ళు సంఘటితంగా లేకపోవడంతో అది అక్కడితో ఆగిపోయింది. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని లీగల్గా తీసుకువెళ్లడంతో అక్కడ ఆగిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో వాలంటీర్లని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు సంబంధించి 10,000 రూపాయలు ఇస్తానంటాం, వీళ్ళు దానికి అనుగుణంగా వాలంటీర్లు కూడా ఈ కూటమిని నమ్మడం జరిగిపోయింది. తర్వాత వాలంటీర్లు వచ్చేటప్పటికి ఆ 10,000 రూపాయలు ఇవ్వలేదు, ఉద్యోగం లేదు, 6 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చేసి. ఇప్పటిదాకా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇష్యూలో ఇక నెక్స్ట్ స్టెప్ వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకు వచ్చిన గొడవ ప్రభుత్వంతో, రెండవది మళ్ళీ ఉద్యోగాలు వస్తాయని. ఇప్పుడు ఎట్లాగో ఉద్యోగాలు రావని నిర్ధారణకు వచ్చాక ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మడం ప్రారంభించినట్టున్నారు. అందుకని చెప్పేసి ఇప్పుడు వాలంటీర్లు రివర్స్ కేసు వేశారు. అయితే ఇది జడ శ్రవణ్ కుమార్ ఈ కేసును వాదిస్తున్నారు. వాలంటీర్ల మీద గత ప్రభుత్వం అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుకి సంబంధించినటువంటి దాంట్లో హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు 2 మహిళా వాలంటీర్లు. గత ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు కనబడకుండా పోవడానికి, వాళ్ళని వ్యభిచార గోపులకు దించడానికి వాలంటీర్లు కలవన్న ఆరోపణల మీద ఈ కేసు నమోదైంది. అప్పుడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదుకి జీవో కూడా జారీ చేయడం, అప్పట్లో గుంటూరు జిల్లా కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రధాన కోర్టులో కేసులు దాఖలు చేయడం, కేసు దాఖలు ధర్మిన పవన్ కళ్యాణ్కి సమన్లు కూడా జారీ అని గుంటూరు జిల్లాలో 4వ అదనపు జిల్లా కోర్టులో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పవన్ కళ్యాణ్ ఆ ప్రోద్బలంతో ఆ కేసును ఉపసంహరించుకున్నది ప్రభుత్వం. విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టులో మాత్రమే చేయతగినటువంటి పని గుంటూరు 4వ అదనపు జిల్లా కోర్టు కేసు ఉపసంహరించడం ఎట్లా అంటూ టెక్నికల్ పాయింట్ను రైట్ చేశారు ఇప్పుడు పిటిషనర్లు. మేబీ పిటిషనర్లు అనేకంటే కూడా పిటిషనర్ల తరపున అయ్యారు జడ శ్రవణ్ కుమార్. వాస్తవంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధి, అట్లాంటి కేసులు విత్డ్రా చేయాలంటే ప్రజాప్రతినిధులు కోర్టులో విత్డ్రా చేయాలి, కానీ 4వ అదనపు జిల్లా కోర్టులో ఎట్లాగా విత్డ్రా చేసుకుంటారన్నటువంటి ఒక టెక్నికల్ పాయింట్ని బేస్ చేసుకుని ఇప్పుడు తను పిటిషన్ వేశారు హైకోర్టులో, క్రిమినల్ రివిజన్ పిటిషన్. గుంటూరు జిల్లా కోర్టు పరిధి దాటి పవన్ కళ్యాణ్ మీద కేసు ఉపశమనకు అనుమతి ఇచ్చింది అని పిటిషనర్ల తరపున ఆయన వాదిస్తున్నారు. 30,000 మంది వాలంటీర్లను అవమానించిన పవన్ కళ్యాణ్ మీద ఉపసంహరించుకోవడం ప్రభుత్వ అధికార దుర్వినియోగం అద్దం పడుతుంది అన్నటువంటిది తన వాదన ఉంది. పిటిషనర్ల తరపున ఈ వాదనలతో కొనసాగుతున్నారు. అధికారం అడ్డం పెట్టుకుని కేసు ఉపసంహరించుకోవడం సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం అనే కోణంలో ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నారు. కేసు విచారణకి వస్తుందా రాదా అన్నదే చూడాల్సి ఉంది.